గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్నటువంటి వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. మొదటి మెట్టు ఎక్కేశాం అంటూ ఈనాడు హైలైట్ చేసుకొచ్చింది. రాజధానికి రాజమార్గం, సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి డిజైన్లను గ్రాఫిక్స్ అన్నవారు సిగ్గుతో తలదించుకోవాలి. వైకాపా దుర్మార్గులతో రాష్ట్రానికి పెను ప్రమాదం. విజన్ లేని వ్యక్తులు చెప్పే మాటలను రైతులు వినొద్దు. స్టీల్ వంతెన, సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభ సభలో చంద్రబాబు. రాజధానిలో విధ్వంసం సృష్టించి నిర్మాణ పనులు అడ్డుకునేందుకు వైకాపా నేతలు ఇటీవల ప్రయత్నించినప్పుడు రైతులు ఎదురు తిరిగి మిగిలిన వాళ్లలో స్ఫూర్తి నింపారు. అదే స్ఫూర్తిని చివరి వరకు కొనసాగించాలి. ఆ పార్టీ అనేక దుర్మార్గాలకు పాల్పడుతోంది. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్లో ఒక చిన్న బిట్ ఉన్న రైతును పట్టుకుని నిర్మాణ పనులకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జోక్యం చేసుకోలేమంటే వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 1,00,000 ఎకరాలతో భూ బ్యాంకు అంటూ పరిశ్రమల కోసం ఏపీఐఐసి ప్రణాళిక, జిల్లా కలెక్టర్లకు ప్రతిపాదనలు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం కనీసం 1,00,000 ఎకరాలతో భూ బ్యాంక్ సిద్ధం చేయడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ భూములను దశల వారీగా సేకరించేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో 60-70% ప్రభుత్వ భూములే ఉన్నాయి. వీటి మధ్యలో ఉన్న ప్రైవేట్ భూములను సేకరించనుంది. ఇందుకు జిల్లాల కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపింది. వివిధ పరిశ్రమల కోసం ప్రధానంగా 60,000 ఎకరాల సేకరణ మీద ఏపీఐఐసి దృష్టి పెట్టింది. భూసేకరణ, వాటిలో మౌలిక సదుపాయాలకు ఏపీఐసి పెద్ద మొత్తంలో ఖర్చు చేయబోతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లతో పోలిస్తే మెరుగైన భూ బ్యాంక్ రాష్ట్రంలో ఉందని అధికారులు చెప్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే అసెంబ్లీ సమావేశాలు 28 వరకు, అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17న ప్రారంభమై 28 వరకు జరిగే అవకాశం ఉన్నందున కూటమి ఎమ్మెల్యేలు 100% హాజరు కావాలని ప్రభుత్వ విప్పుల సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీలో జరిగే ఈ సమావేశంలో పలు అంశాల మీద చర్చించారు. ప్రస్తుతానికి సభ 4 రోజులు ఉంటుందనుకున్నా ఎన్ని రోజులు ఉంటాయో 17వ శాసనసభ వ్యవహారాల సలహా కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు అంటూ, అలాగే వైకాపా సభ్యులు సభకి రావాలి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మాజీ మావోయిస్టుల ర్యాంప్ వాక్ అంటూ, ఒకప్పుడు ఆకుపచ్చని యూనిఫాములు ధరించి తుపాకులు చేతబట్టి దట్టమైన బస్తరడోల్లో తిరుగాడిన ఆ యువతులు ఇప్పుడు సంప్రదాయ చేనేత వస్త్రాలు, ఛత్తీస్గఢ్ స్పెషల్ కోసా సిల్క్ దుస్తులతో ర్యాంప్ వాక్ చేశారు. ఈ బృందంలో సుక్మా జిల్లాకు చెందినటువంటి యువతులు 8 మంది ఉండగా మరొకరు బీజాపూర్ జిల్లావాసి. ఇందులో 7 తెలంగాణలోని హైదరాబాద్లో, ఒకరు ములుగులో పోలీసులు ఎదురు లొంగిపోయిన మాజీ మావోయిస్టులు ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని సుక్మా పునరావాస కేంద్రాల వీళ్ళకి వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయ్పూర్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి నేతన్నల సదస్సులో వీళ్ళ ప్రదర్శనని ఏర్పాటు చేశారన్నటువంటి హైలైట్ చేశారు. కాకపోతే ఎమ్మెల్యే విరూపాక్షిపై దాడి చేసి ఎదురు కేసు పెట్టారు. లెక్కర్ రవాణాలో 2 కోట్లు మిగిలితే గొప్ప, దానికే కారుమూరి సునీల్ని అరెస్ట్ చేశారు. కర్నూలులో విరూపాక్షితో ములాఖత్ తర్వాత మీడియాతో జగన్ జైల్లో తనను నిలబెట్టి ఫోటో తీసి అవమానించారని వ్యాఖ్య అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏనుగుల భద్రతకు ఏఐ అంటూ, గజరాజుల సుస్థిర భవిష్యత్తుకి వాటి ఆవాసాల పరిరక్షణకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. కృత్రిమ మేధ, రిమోట్ సెన్సింగ్, జియోస్పేషియల్ మ్యాపింగ్తో ఎప్పటికప్పుడు ఏనుగులను గుర్తించి ప్రమాదాలు నివారిస్తున్నామని చెప్పారు. హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మీద విశాఖపట్నంలో గురువారం నిర్వహించిన జాతీయ కార్యశాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో 33 ఏనుగులు అభయారణ్యాలతో పాటు 150 కారిడార్లు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కేంద్రం కేటాయించిన 500 కోట్లతో ఆవాసాలను అనుసంధానిస్తాం, కారిడార్లను పరిరక్షిస్తాం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేస్తాం, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. లేకపోతే పాయ అంటూ, పార్లమెంట్ భేటీ సమయం లోక్సభ 19%, రాజ్యసభ 39%, చర్చలు లేకుండానే 10 బిల్లులు ఆమోదు. దేశవ్యాప్తంగా వానలు పెద్దగా లేకున్నా పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు మాత్రం అధికార విపక్ష పార్టీల ఆందోళన మధ్య తుడిచిపెట్టుకుపోయి ఒక్క అంశంపైన సజావుగా చర్చించకుండానే 19 రోజుల సమావేశాలు గురువారంతో ముగిశాయి. అధికార విపక్షాల మధ్య పంతంతో గత కొన్ని సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తక్కువ సమయం ఈసారి సభలు జరిగినాయి. షెడ్యూల్ సమయంలో లోక్సభ 19%, రాజ్యసభ 39% మాత్రమే సమావేశం అయ్యాయి. చర్చలు లేకుండానే 10 బిల్లులకు ఆమోదం లభించింది అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి లాకప్ డెత్పై సిబిఐతో దర్యాప్తు అంటూ, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఇటీవల వెలుగు చూసిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మాదిరిగానే ఛత్తీస్గఢ్లో సంచలనం సృష్టించిన శ్రవణ్ అనే యువకుడి మృతి కేసుని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది. ఏమైనా ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఒకవేళ కస్టడీలో మృతి చెందితే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో స్పష్టం చేసింది. శ్రవణ్ అనే యువకుడి మృతి వెనక జరిగిన కుట్రను పోలీసులు కప్పిపుచ్చే ధోరణి తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం డీజీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కప్పిపుచ్చేందుకు కట్టుకథలు చెప్తున్నారంటూ డీజీపీ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్టడీలో హింసకు బాధ్యులైన అధికారులందరి మీద చర్యలు తప్పవని హెచ్చరించింది.
మృతుడి కుటుంబానికి 25 లక్షల మధ్యంతర పరిహారం అక్టోబర్ 13 నాటికి సిబిఐ నివేదిక కోర్టు ముందుంచాలని ఆదేశించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఇన్ సర్వీస్ టీచర్లని టెట్ నుంచి మినహాయించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు, టీచర్ ఎమ్మెల్సీల వినతి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమస్య పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారు ధ్వజం. పార్లమెంట్ సమావేశంలో ప్రైవేట్ బిల్లుతో పాటు అన్ని మార్గాలను ఒత్తిడి తెస్తామని వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఓటుకి కోట్లుపై వాదనలు మళ్ళీ మొదటి నుంచి వింటాం. సుప్రీంకోర్టు స్పష్టీకరణ, పాత బెంచ్లో న్యాయమూర్తి రిటైర్మెంట్ నేపథ్యం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యమ కార్యాచరణకు కసరత్తు, రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ కసరత్తు చేపడుతున్నామని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వలిశెట్టి దామోదరరావు చెప్పారు. దీనిలో భాగంగానే ఈ నెల 16న ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాధితులే నిందితుల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్, పరాకాష్ట కుట్ర రాజకీయాలు, బీసీ నాయకులను వదలని వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎమ్మెల్యే విరూపాక్షపై అక్రమ కేసు, అర్ధరాత్రి 2:45 గంటలకు ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరమే వచ్చింది. ఆయన ఏమైనా ఉగ్రవాద, పగటిపూట నోటీస్ ఇస్తే సరిపోయేది కదా. విరూపాక్షి ఇంట్లో పోలీసులు దొంగల్లాగా సీసీ కెమెరాలు ఎందుకు ధ్వంసం చేశారు? మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై వాళ్లే దాడి చేసి వాళ్లే కేసులు పెట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా పోలీసులు వెన్నుపోటు పార్టీకి కొమ్ము కాస్తున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షపై అక్రమ కేసుల్లో పోలీసులు చేసిన 6 తప్పులకి సాక్ష్యాలు ఇవ్వగా విరూపాక్షతో ములాఖాత్ సందర్భంగా జైల్లో నిలబెట్టి వీడియోలు తీసి నన్ను అవమానించారు. ఇలా ఎందుకు చేశారో సూపరింటెండెంట్ అడిగితే పైనుంచి ఆదేశాలని చెప్పారు. అంటే చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా నన్ను అవమానించారు. ఆయన శాడిజం పరాకాష్ఠకి చేరింది. ఈరోజు మీరు వేస్తున్న విషబీజాలు రేపు రెట్టింపు అవుతాయని గుర్తు పెట్టుకోండి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే డిఎస్సి అక్రమాలకు కప్పుచ్చుకునేందుకు గ్రూప్ 1పై విషం, సిట్ నివేదిక పేరుతో యువత ఆశలపై విషం చిమ్మేందుకు చంద్రబాబు కోట ప్రయత్నం. డిజిటల్ మూల్యాంకనం తప్పు కాదని కోర్టు కూడా చెప్పింది. హాయ్లాండ్లో జరిగింది మూల్యాంకనం కాదు, కేవలం డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులను ఓఎంఆర్ షీట్లో నమోదు చేశారు. ఈ విషయం సిట్ కూడా స్పష్టంగా చెప్పింది. జవాబు పత్రాలు ట్యాంపరింగ్ చేయలేదని సిఎఫ్ఎస్ఎల్ నివేదికలు ఇచ్చే. గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఎంపికైన వాళ్ళు, ఉద్యోగాలు పొందిన వాళ్ళు అత్యంత ప్రతిభావంతులు. వాళ్ళలో ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం వంటి ఉన్నత విద్యా సంస్థల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 2018 గ్రూప్ 1లో అక్రమాలు జరగలేదన్నది సుస్పష్టం. వైఎస్ఆర్సీపీ నేతలు నాగార్జున యాదవ్, సలాం బాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రైవేట్ భూ వివాదంలో కలెక్టర్కి ఏం పని అంటూ ఏదైతే హైకోర్టు అడిగినటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. ఓ ప్రైవేట్ అప్రూవ్డ్ లేఅవుట్ వివాదంలో కలెక్టర్కి ఏం సంబంధం ఉంది? ప్రైవేట్ భూ వివాదంలో జోక్యం చేసుకునే అధికార పరిధి కలెక్టర్కి ఎక్కడుంది? బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆయన అనుచరులని గూండాలని కలెక్టర్ తన ప్రొసీడింగ్స్లో పేర్కొనడం తీవ్ర అభ్యంతరకరం. ఏ ఆధారంతో కలెక్టర్ వాళ్ళని గూండాలను సంబోధిస్తారు? కలెక్టర్ చాలా దారుణమైన భాష ఉపయోగించారు. ప్రైవేట్ అప్రూవ్డ్ లేఅవుట్ యజమాని ఫిర్యాదు చేయనప్పుడు ఆ వ్యవహారంలో కలెక్టర్ ఎలా జోక్యం చేసుకుంటారని తిరుపతి జిల్లా కలెక్టర్ను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారుగా కలెక్టర్ను పేర్కొనడం కూడా విస్మయం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ కోరితే ఫిర్యాదుదారుగా కలెక్టర్ని ఎట్లా పేర్కొంటారని ప్రశ్నించింది. బహుశా కలెక్టర్ మన శాఖకి చెందిన వారు కాదు కదా అనే ఉద్దేశంతో ఎస్పీని కాకుండా కలెక్టర్ని ఫిర్యాదుదారుగా పోలీసులు పేర్కొని ఉంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఎస్పీని ఫిర్యాదుదారుగా చేర్చేంత ధైర్యం కింది స్థాయి పోలీసులకు ఎక్కడ ఉంటుందని వ్యాఖ్యానించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి రాజధానికి తొలి మెట్టు అంటూ ఇక అమరావతికి తిరుగులేదు సీఎం. సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణంలో రాజధాని సాకారానికి శ్రీకారం. విభజన తర్వాత రాష్ట్రం నష్టపోయింది, రాజధాని కూడా లేకుండా పోయింది. 25 పార్లమెంటు స్థానాలకు నడి మధ్యలో ఉన్న గుంటూరు జిల్లాలో రాజధాని పెట్టాలని సంకల్పించాం. విస్తృత చర్చల తర్వాత మాపై విశ్వాసంతో రైతులు రాజధాని నిర్మాణం కోసం ముందుకొచ్చి భూములు ఇచ్చారు. రైతులది త్యాగం మాత్రమే కాదు, స్ఫూర్తి. ఈ వేదిక నుంచి వాళ్ళందరికీ మరొకసారి పాదాభివందనం చేస్తున్నా అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కీలక ఫైళ్లు గల్లంతు అంటూ జగన్ జమాన గ్రూప్ 1 అక్రమాల్లో కొత్త కోణం. చైర్మన్గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టాక మెయిన్స్ రాత పరీక్షలకు 3వ మూల్యాంకనం. తీర్మానం, ప్రొసీడింగ్స్, నోట్ ఫైల్, పరిపాలన ఉత్తర్వు, పరిపాలన ఆమోదం ఏవీ సిట్కి లభించలేదు. పిఎస్ఆర్ ఆధ్వర్యంలో 2వ దశ మూల్యాంకనంలో హాయ్లాండ్ అక్రమాలు కప్పిపుచ్చే ప్రయత్నం. 49,000 డూప్లికేట్ బార్ కోడ్ స్లిప్పుల ముద్రణ. 3వ దశలో అభ్యర్థుల జాతకాలు తారుమారు. 95% మంది పత్రాల్లో మార్కుల దిద్దుబాటు. కొందరికి అసాధారణ లబ్ధి, మరికొందరికి తీవ్ర నష్టం. అనుమతి లేకుండా స్ట్రాంగ్ రూమ్ను తెరిచిన వైన సిట్టి వేదికలో కీలక అంశాలు వెలుగులోకి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే జగన్ రాకతో జనాలకు తంట అంటూ ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శను బల ప్రదర్శనలా మార్చిన జగన్. ఓరవకల్లు టు కర్నూలు జిల్లా జైలు గంట, కాన్వాయ్లో 40 నిమిషాలకు మించదు కానీ 4 గంటలు సాగిన వైన.
హైవే మీద వైసీపీ కార్యకర్తల వీరంగం, నిషేధాజ్ఞలో ఉన్న గుంపులుగా రోడ్డుపైకి, అక్కడల్లా ఆగి సాగుతూ జగన్ రోడ్ షో, జనాలు వాహనదారులకు ఇక్కట్లు, జైలు వద్ద కార్యకర్తల అతి, పోలీసులతో వాగ్వివాదం తోపులాట అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కుంకీలు బేష్ అంటూ ఏజెన్సీలో మంచి ఫలితాలు, ఏటా 2 శిక్షణ, వన్యప్రాణులతో ఘర్షణ లేని జీవనానికి కృషి, ప్రపంచ ఏనుగుల దినోత్సవ సదస్సులో పవన్, ఏజెన్సీ ప్రాంతాలు పలమనేరులో ఏనుగుల సంచారంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దీంతో మనుషులు ఏనుగుల మధ్య సంఘర్షణ తగ్గించడం మీద దృష్టి సారించాం, కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చి శిక్షణ ఇచ్చాం, దీంతో ఏజెన్సీలో మంచి ఫలితాలు వస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతి అనితర సాధ్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భారత్లోని ఇది అతిపెద్ద ప్రయోగం, భావితరాల కోసం చంద్రబాబు కృషి, న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ప్రత్యేక కథనం, రాజధాని అమరావతి నగర నిర్మాణాన్ని భారతదేశంలో నగర ప్రణాళిక విభాగంలో చేపట్టి అతిపెద్ద ప్రయోగంగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభివర్ణించింది. భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించడానికి ఓ వ్యక్తి చేస్తున్న ప్రయత్నం శీర్షికను ప్రచురించిన కథనంలో ఆంధ్రుల రాజధాని ప్రస్థానాన్ని సుదీర్ఘంగా వివరించింది. భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజధాని నగర నిర్మాణం శరవేగంగా జరుగుతోందని పేర్కొంది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్ పత్రిక ప్రతినిధులు అమరావతి నగర నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కథనాన్ని రాశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధ పత్రికలో వచ్చినటువంటి వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.